సిఎస్కే ధోని క్యాప్టెన్ చేసినప్పుడు ఉన్న టీం లెక్క లేదు అసలు నిన్న మ్యాచ్ రాజస్థాన్కి సిఎస్కేకి జరిగింది. రాజస్థాన్ ఫస్ట్ టాస్ గెలిచేసి మేము బౌలింగ్ చేస్తాం అబ్బా అనేది. సిఎస్కే వచ్చారు ఏదో ఓ 4 అటు ఇటు కొట్టారు, ఇంకా వికెట్లు పడ్డం స్టార్ట్ అయింది. మన బర్గర్, ఆర్చర్ టపా టపా తీశారు. చెరిల్ 2 వికెట్లు తీశారు. అసలు ఒక టైంలో 100 కొడతారా లేదా అనుకున్నప్పుడు జిమ్మీ ఓవర్టన్ ఆయన బీభత్సమైన హీరోయిక్ ఇది ఆడాడు. 36 బాల్లో 43 రన్లు. అసలు 2 4లు 2 6ల్లో కొడితే 127 ఆల్ అవుట్. అసలు 19.4 అవర్స్. అసలు 20 ఓవర్స్ 20th ఓవర్ దాకా కూడా పోతారు అనుకోలే, కానీ కొట్టి అవుతారు. ఇంకా 20th ఓవర్ దాకా 11th ఓవర్ దగ్గర ఎక్కడో పడిపోతే సిఎస్కేకి లాస్ట్ వికెట్ హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ ఉన్నింది. 32-33 రన్స్ కొట్టాడు. సరే ఓకే, వీళ్ళు బ్యాటింగ్కి వచ్చారా అంటే సూర్యవంశీ అసలు 15 బాల్కి 50 కొట్టి అవుతారు. ఆ తర్వాత ఇంకా 17 బాల్కి అయిపోయి 52 అవుట్ అయిపోయాడు. కానీ అప్పుడు గేమ్ అయిపోయింది, ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టేశాడు. తర్వాత జైస్వాల్ నిల్చొని నెమ్మదిగా నిదానంగా 36 బాల్ 38 రన్లు కొట్టాడు. కెప్టెన్ నుండి విన్నింగ్ ఇవన్నీ కొట్టేసి అయితే ఇది చేశారు. బీభత్సమైన రన్ రేట్ అయితే వచ్చింది. రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ పోయింది, సిఎస్కే లాస్ట్ ప్లేస్ పోయింది. సో లాస్ట్లో ఉన్న మన ఎస్ఆర్హెచ్ కొద్దిగా ముందుకు వచ్చి 9th ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్లో మనం ముందుకు వెళ్తాం కిందకి వెళ్తామా అనేది చూద్దాం.